అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జేడీయూలోకి నితీష్ కుమార్ తనయుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిశాంత్ కుమార్ జేడీయూలో చేరుతున్నారు. జేడీయూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నిశాంత్ కుమార్. త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఈ నేపథ్యంలో నిశాంత్ కుమార్కు పార్టీలో కీలక బాధ్యతలను ఇవ్వనున్నట్లు జేడీయూ వెల్లడించింది. బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్కు ఛాన్స్ దక్కనుంది. త్వరలో సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. బీజేపీకి సీఎం పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొన్నటి వరకు నిశాంత్ ఆధ్యాత్మికత వైపు ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి కూడా బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్కు అవకాశం ఏంటి? ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? బీహార్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది అనేటువంటి ఒక మాట, సీఎంగా బీజేపీకి ఛాన్స్ అనేటువంటి మాట, అంటే స్థానికంగా ఉండేటువంటి పార్టీల బలాబలాలు, ఒక జాతీయ పార్టీ బీహార్లో అధికారాన్ని చేజిక్కించుకుందనుకోవాలంటారా, లేకపోతే దీనికి సంబంధించి ఒక జాతీయ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటున్నారనే దానికి సంబంధించి చూడాలి, ఎలా చూడాలంటారు? బీహార్ ప్రజలు దీన్ని డైజెస్ట్ చేసుకుంటారా అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది కదా. ఓవరాల్ పరిణామాలను ఎలా చూడాలంటారు? మురళి, బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్ళనున్నారు. ఆయన రాజ్యసభకు నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ నెల 16 తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతలోనే ఏదైతే బీహార్ ముఖ్యమంత్రి కుమారుడు అయితే నిశాంత్ కుమార్ ఉన్నారు. నిశాంత్ కుమార్ గతంలో రాజకీయాలు లేరు, రాజకీయాలకు కొంచెం దూరంగా ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావాలంటూ జేడీయూ శ్రేణులు కూడా పలుమార్లు నితీష్ కుమార్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఒక సమావేశంలో భారీ బహిరంగ సమావేశం జేడీయూ నిర్వహించింది. ఆ జేడీయూ సీనియర్ నేతల సమక్షంలో ఏదైతే నిశాంత్ కుమార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారో అదేవిధంగా పార్టీ సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కు బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తుందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి జేడీయూకి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీహార్ సీఎం గా బీజేపీ నుంచి ఎవరికి వరిస్తుందంటూ ముగ్గురు పేర్లు ప్రధానంగా ప్రచారం నడుస్తున్నాయి. సామ్రాట్ చౌదరితో పాటు నిత్యానంద రాయ్, మరోపక్క విజయ్ సిన్హా, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సామ్రాట్ చౌదరి ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క నిత్యానంద రాయ్ ఏబీవీపీ నేత. ఆయన గతంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ లో కీలకంగా ఉన్నారు, ఏదైతే అయోధ్య రామ మందిరం దగ్గర నుంచి రాజకీయాల్లో కాదు అటు ఏబీవీపీలోను ఇటు బీజేపీ రాజకీయాలను కీలక పాత్ర పోషించారు. మరోపక్క విజయ్ సిన్హా పేరు కూడా తెరపైకి వస్తుంది. ఇలా వరుసగా ఏదైతే బీహార్ ముఖ్యమంత్రి పీఠానికి ముగ్గురి పేర్లు ప్రముఖంగా ప్రచారం నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జేడీయూ భవిష్యత్తు ఏమవుతుంది అనే ఒక సందిగ్ధానికైతే నేడు తెరపడింది. ఎందుకంటే నితీష్ కుమార్ స్థానంలో నిశాంత్ కుమార్ బాధ్యతలు చేపట్టడం, మరోపక్క జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా దాదాపు నిశాంత్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి భవిష్యత్తు నేతగా నిశాంత్ను ప్రొజెక్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఆ జేడీయూ కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిన రాష్ట్ర స్థాయిలో ఒక కీలక నేత ఉండాలనే నేపథ్యంలోనే జరిగిన ప్రచారంలో భాగంగా అయితే నిశాంత్ అటు డిప్యూటీ సీఎం తో పాటు ఇటు జేడీయూ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నేడు ఏదైతే పాట్నాలో జరిగిన కార్యక్రమంలో నిశాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఏదైతే ఈ నెల 16 తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి పీఠంకు నితీష్ కుమార్ రాజీనామా చేయగానే ఏదైతే బీహార్ ఉప ముఖ్యమంత్రి ఎవరా అనేది కూడా తేలుతుంది. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవి బీజేపీకి వరిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం నిశాంత్ కుమార్ కు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మొదటి అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ డామినేషన్ షురూ అవ్వబోతోంది అనేటువంటి మాట. సరే, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ నేతలు విశ్లేషిస్తున్న దాన్ని పక్కన పెడితే ఏ విధంగా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ బీహార్లో సింగిల్గా పాగా వేయాలనేటువంటి ఒక దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా సక్సెస్ అయినట్లుగానే మనం చూడొచ్చంటారా? మురళి, ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీ కలిసి పోటీ చేసిన ఇద్దరికి రెండు పార్టీలకు సరిసమానంగా సీట్లు వచ్చాయి. ఒక సీటు ఎక్కువ తక్కువల మధ్య ఎన్నికలు నడిచాయి. అయితే ఎన్నికల తర్వాత కూడా నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవి దక్కదు అంటూ జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేశారు బీజేపీ శ్రేణులు. మరోపక్క అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ నేరుగా నితీష్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి. అయితే కొంతకాలం తర్వాత నితీష్ పైన పలు వివాదాలు, పలు ఆరోపణలు రావడం, నేరుగా ఏదైతే ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేదు, మరోపక్క వయసు పెరిగిందంటూ ప్రతిపక్షాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ను తప్పుకోమని ఇప్పటికే బీజేపీ సున్నితంగా చెప్పిందంటూ ఒక రాజకీయ ప్రచారం అయితే ఊపందుకుంది. ఎందుకంటే రెండు పార్టీలకు మధ్య సీట్లు కూడా పెద్దగా తేడా లేవు. మరోపక్క ఏదైతే నితీష్ పక్కకు వెళ్ళినా కూడా కేవలం బీజేపీ సాధారణ మెజార్టీ మార్కులు రావడానికి బీజేపీలో ఉన్న కూటమి పార్టీలన్నీ కలిపితే కేవలం 5 సీట్ల దూరంలోనే నిలవడంతో ఎటు కాని పరిస్థితుల్లో నేరుగా జేడీయూ బీజేపీతో రాజీ మార్గం ఏర్పాటు చేసుకుందనే ప్రచారం కూడా నడుస్తుంది. మరోపక్క ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కితే ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం జేడీయూకు దక్కే అవకాశాలు ఉన్నాయి. జేడీయూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మరోపక్క తన వయసు, తన ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో భాగంగా నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాలకు వెళ్తున్నారనే ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క ఈ నెల 16 తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు. మరోపక్క ఆయన కేంద్రంలో రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవి, కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. రైల్వే మంత్రి శాఖ ఆయనకు దక్కుతుందంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనిస్తే ఏదైతే బీజేపీ తన చిరకాల కోరిక బీహార్ రాష్ట్రంపై తన బీజేపీ జెండాను ఎగరేస్తుంది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేయాలనే అంతిమ లక్ష్యంతో బీజేపీ ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పొత్తుల్లో భాగంగా పలు వ్యూహాలు సిద్ధం చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ మాస్టర్ ప్లాన్లు మరిన్ని సిద్ధం చేస్తుందనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బీహార్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామంగా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జేడీయూలోకి నితీష్ కుమార్ తనయుడు ఎంట్రీ ఇచ్చారు. నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. జేడీయూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నిశాంత్ కుమార్. త్వరలో రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ వెళ్లనున్నటువంటి నేపథ్యంలో నిశాంత్ కుమార్కు పార్టీలో కీలక బాధ్యతలను ఇవ్వనున్నట్లుగా కూడా జేడీయూ వెల్లడించింది. బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్కు ఛాన్స్ దక్కనుంది. త్వరలో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయనున్నారు. బీజేపీకి సీఎం పదవి దక్కేటువంటి అవకాశం అయితే ఉంది.